హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డైలీ ఎగ్జామ్స్ ఛానల్. సో ఆల్రెడీ మనకు ఇంకా 36 డేసే ఉన్నాయి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కి. సో ప్రతిరోజు 4:30 to 5 మధ్యలో నిద్ర లేవడం, సో మనకి హ్యాండ్ ప్రాక్టీసింగ్ అనేది కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఈ 30 డేస్ అనేది సిలబస్ కవర్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ చదివిన దాన్ని రివిజన్ చేయాలి, కన్సైజ్గా సమ్మరీగా మనం చదువుకున్న దాన్ని కొద్దిగా క్విక్గా రిమెంబరింగ్ అంతా మనం రివిజన్ చేయడానికి వీలుగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. సో దానికోసం అని కొద్దిగా స్మార్ట్గా వర్క్ చేయాలి. సో అదేవిధంగా ప్యారలల్గా హ్యాండ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. సో కొంత క్రియేటివ్గా హ్యాండ్ రైటింగ్ అనేది డయాగ్రామ్ చేయడం ప్లస్ డేటా అనేది ఇవన్నిటిని కలగలుస్తూ యాడ్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఈ 30 డేస్లో ఏ విధంగా మనము కవర్ చేస్తాం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో టాపిక్స్ అనేది ఎలా కవర్ చేస్తాం అనేది చూద్దాము. సో ఈరోజైతే మనము కొద్దిగా కవర్ చేస్తూ వచ్చాము. సో ఈరోజు టాపిక్స్ మనం సిలబస్ కవర్ చేయడం అనేది మనకి బిగ్గెస్ట్ ఛాలెంజ్. చూద్దాం. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్జిఓస్ కానీ లేక కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, సో అవి డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎలా ఉన్నాయనేది మనం కొద్దిగా చూసాము. సో అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఎంత ప్రభావితం చేస్తుంది అనేది చూసాము. సో అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కమ్యూనిటీ డెవలప్మెంట్ని అభివృద్ధి చేయడంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి, ఈ టాటా గ్రూప్ కానీ ఇంకేమన్నా కంపెనీస్ కానీ అవన్నీ. సో అదేవిధంగా ఎథిక్స్, వాల్యూస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో దాని యొక్క ఇంపార్టెంట్ పాత్ర ఏంటనేది కూడా చూసాము. సో కాన్సెప్ట్ ఆఫ్ న్యూట్రాలిటీ అనేది సివిల్ సర్వీసెస్లో ఎలా ఉంది అనేది, సో ఇక్కడ డిఫరెంట్ డైమెన్షన్స్లో కొద్దిగా డీప్గా వెళ్ళి మనం చదవడానికి చేయాలి. సో చూద్దాము మనం ఎంతవరకు టాపిక్స్ కవర్ చేస్తాము, వాటిని డిఫరెంట్ యాంగిల్స్లో కంటెంట్ రెడీగా ఉందా అనేది వాటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మనకు ఎగ్జామ్స్లో కొద్దిగా పాయింట్స్ పొందే అవకాశం ఉంటుంది. సో దాని వరకు అయితే ట్రై చేద్దాము. సో ఈరోజు అయితే ఈ టాపిక్స్ని రివిజన్ చేసుకుంటూ ఉందాము.